హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సీజీ పవర్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఇది ఒక లార్జ్ క్యాప్ అనుకోవచ్చు, అంటే మిడ్ టు లార్జ్ క్యాప్ కంపెనీ. సో రీసెంట్గా దీని గురించి చాలా బజ్ వినపడుతుంది మార్కెట్లో. అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంది, చాలా ఫ్యూచర్ గ్రోత్ ఉంది, ఫ్యూచరిస్టిక్ కంపెనీ అని. అసలు ఈరోజు చూద్దాం నిజంగానే వీళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే ఎప్పటి లోపల రెవెన్యూ రిఫ్లెక్ట్ అయ్యింది, మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇదంతా మాట్లాడుకుందాం. సో బేసికల్గా సీజీ పవర్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది బేసికల్గా రెండు సెక్టార్లో పనిచేస్తుంది. ఒకటి పవర్ సెక్టార్, ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్. ఇవి మెయిన్. దాదాపు పవర్ సెక్టార్ ఇప్పుడు 57% రెవెన్యూ ఇస్తే ఎలక్ట్రిక్ సెక్టార్ 41, అట్లా వైస్ వర్సా మీరు అనుకోవచ్చు 50% అనుకోవచ్చు ఇండస్ట్రియల్ పవర్. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఒక్కొక్క ఇండస్ట్రీ అసలు ఏమేం చేస్తుందో, ఒక్కొక్క వర్టికల్ ఏమేం చేస్తుందో చూసుకుందాం. సో ఇండస్ట్రియల్ వర్టికల్ అనేది మోటార్స్, దాని తర్వాత కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. లైక్ మనం ఇంట్లో చూస్తే సీజీ పవర్ ఫ్యాన్లు కానీ గీజర్లు కానీ ఇవన్నీ ఉంటాయి, అవి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. మోటార్స్, డ్రైవర్స్, ఇట్లా లో టెన్సైల్ మోటార్స్. అంటే వీళ్ళు మోటార్స్లో చాలా లో టెన్సైల్ మోటార్స్లో వీళ్ళు మార్కెట్ లీడర్. సో మోటార్స్లో వీళ్ళు మార్కెట్ పెట్టారు. ఇది మెయిన్ ఇండస్ట్రియల్ వర్టికల్స్తో చూసుకుంటే. సో ఇండస్ట్రియల్ వర్టికల్ ఎక్కడెక్కడ యూజ్ అయ్యింది, మోటార్స్ ప్రతి ఒక్క సెక్టార్లో యూజ్ అయ్యింది. ప్లస్ కన్జ్యూమర్ డ్యూరబుల్, ప్రతి ఒక్క B2C కస్టమర్స్ అందరికీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ ఇండస్ట్రియల్ సెక్టారు అంటే దాదాపు ఒక ఫిక్స్డ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనుకోండి. అంటే దాదాపు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే లైక్ మోటార్స్లో నెంబర్ 1 ఇన్ ద ఇండియా. దాని తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి రెవెన్యూస్ అంత పెద్దగా రావచ్చు అనుకుంటాను. కాబట్టి కావాలంటే ఇయర్ గ్రోత్ కూడా చూసుకుంటే 10% వచ్చింది అంతే గ్రోత్ ఈ పర్టికులర్ వర్టికల్లో. వేరాస్ పవర్ సెక్టార్లో 30% గ్రోత్ వచ్చింది. సో నా ప్రకారం ఏంటంటే ఇండస్ట్రియల్ వర్టికల్లో గ్రోత్ అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది డైరెక్ట్ కమోడిటీ లాగా అయిపోతుంది. మోటార్స్ ఒక కమోడిటీ, సీజీ పవర్ ఫ్యాన్స్ కానీ, టేబుల్ ఫ్యాన్స్ కానీ, గీజర్స్ కానీ, ఇవి కూడా ఒక కమోడిటీ. సో ఇవన్నీ ఒక కమోడిటీ బిజినెస్ లాగా అయిపోయింది. సో దీంట్లో మార్జిన్స్ తక్కువే ఉంటాయి, ప్లస్ గ్రోత్ కూడా అంత ఎక్స్పోనెన్షియల్గా ఉండవు. ప్లస్ రీసెంట్గా మనం చూసుకుంటే ఈ మోటార్ సెక్టార్ అనేది చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. వీళ్ళు మోటార్సే కాదు, రైల్వే సెక్టార్స్లో కూడా ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ ఇండస్ట్రీలు. నెక్స్ట్ పవర్ సెక్టార్కి వస్తే, పవర్ సెక్టార్ వర్టికల్స్లోకి వస్తే వీళ్ళు స్విచ్ గేర్లు, పవర్ ప్యానల్స్, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్. సో రీసెంట్గా మనం చూస్తే ట్రాన్స్ఫార్మర్స్ ఇండస్ట్రీ అయితే పెద్ద భూమిలో ఉంది, ఎందుకంటే ఈ సోలార్ రెన్యూవబుల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ జరగడం వల్ల ట్రాన్స్ఫార్మర్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. అంటే యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వీటి యొక్క డిమాండ్ కూడా బాగా పెరిగింది. సో సీజీ పవర్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీలో కూడా ఉంది. సో ఇక్కడ పవర్ సెక్టార్లో చూస్తే రెవెన్యూ లైక్ ఐ సెడ్ 47% వస్తుంది రెవెన్యూలో, 15.8% మార్జిన్స్. వేరాస్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఓన్లీ 14.5% మార్జిన్ ఉంటే ఇక్కడ మనకు 15.8% మార్జిన్స్ వస్తాయి. అండ్ అదే చెప్పా కదా, గ్రోత్ ఎక్కువ ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ పవర్ సెక్టారు చాలా పెద్ద మెగా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు 5 to 6 10 yearsలో. పవర్ సెక్టార్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్. సో దీంట్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్నారు, స్విచ్ గేర్స్. పవర్ సెక్టార్ గ్రోత్ ఉంటే స్విచ్ గేర్స్, కంట్రోల్ ప్యానల్స్, రియాక్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్, వీళ్ళన్నింటిలో గ్రోత్ ఉంటుంది. సో ఇది వీళ్ళు బేసికల్గా పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్. సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఎక్కడైతే పవర్ జనరేట్ అయ్యిద్దో అక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తారు. ఇవేంటంటే స్టెప్అప్, అంటే పవర్ ఒక వోల్టేజ్లో తయారైతే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇంకొక స్టెప్అప్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ నోన్ యాజ్ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే మన ఇంటి దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్స్ని డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఈ రెండు సెక్టార్లో అంటే ట్రాన్స్ఫార్మర్స్లో ఈ రెండింటిలో వీళ్ళు పనిచేస్తారు. సో బేసికల్గా పవర్ థీమ్ అనేది 30% CAGRతో గ్రో అవుతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఈ గ్రోత్ని సస్టైన్ అవ్వగలరా లేదా అనేది ఒకటి చూడాలి. నెక్స్ట్ ఇక్కడ రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, రీసెంట్గా మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కవచ్, అంటే రైల్వే గురించి కవచ్ అందరికీ తెలిసిందే కదా. ఈ రైల్వే యాక్సిడెంట్స్ని తగ్గించుకోవడానికి కవచ్ అనే టెక్నాలజీ తెచ్చారు. అంటే రెండు ట్రైన్స్ ఎదురుగా వస్తే ఈ కవచ్ టెక్నాలజీ వల్ల అవి కొలైడ్ అవ్వకుండా ఆగుతాయి. ఇది కవచ్ అంటారు. సో ఇండియాలో 1 out of అంటే మొత్తం 4 ఉన్నాయి కంపెనీస్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కవచ్ ప్రాజెక్ట్స్. దాంట్లో ఒక కంపెనీ అయిన జీజీ ట్రానిక్స్ అనే కంపెనీని వీళ్ళు అక్వైర్ చేశారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటా, టెక్నికల్ ఎబిలిటీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటా, దాని తర్వాత పర్మిషన్స్ అన్ని తెచ్చుకోవాలి కదా ఇన్ ఆర్డర్ టు, అంటే కాంట్రాక్ట్స్లో ఉండాలి అంటే వీళ్ళు తెచ్చుకోవాలి, పర్మిషన్స్ తెచ్చుకోవాలి. సో దానికోసమని వీళ్ళు దాంట్లో పైప్ లైన్లో ఉంది. సో వన్స్ రోల్ అవుట్ అయితే వీళ్ళు కవచ్ నాకు తెలిసి దాదాపు ఒక 40,000 crores 50,000 crores ఆఫ్
మార్కెట్ ఈ కవచ్ అనేది, దాంట్లో వీళ్ళు కొంచెం సమ్ పీస్ తీసుకున్న వీళ్ళకి చాలా పెద్ద రెవెన్యూ జనరేట్ అయింది. సెకండ్ బిజినెసెస్ లైక్ ఐ సెడ్ అందరికీ తెలిసినట్టు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి పోతున్నారు. సో దీనికోసమని వీళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేశారు. ఆ కంపెనీతో ఏం చేస్తారంటే రెండు పవర్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో రెండు ఉంటాయి. ఒకటి డిజైన్, దాని తర్వాత మొత్తం వాల్యూ చైన్ చూసుకుంటే ఫస్ట్ డిజైన్ చేస్తారు, తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాని తర్వాత అసెంబ్లీ చేస్తారు. సో ఈ 3 పార్ట్స్లో వీళ్ళు టూ మెయిన్ పార్ట్స్లో ఉంటారు. వేదర్ ఎక్కడ డిజైన్లో సెమీ కండక్టర్ డిజైనింగ్లో వీళ్ళు ఉన్నారు. అదే ఈ కొత్త కంపెనీ అక్వైర్ చేయడం వల్ల సెమీ కండక్టర్ డిజైనింగ్లో. సెకండ్ వీళ్ళు ఎక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ వీళ్ళు ఉండరు. ఇక్కడ మెయిన్ ఫారెన్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఎవరు ఇక్కడ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండలేదు. అది చాలా క్యాపెక్స్తో కూడిన ఆ పని. అక్కడ వెళ్ళడానికి కూడా అంత ఈజీ కాదు, చాలా రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. సో చాలా ప్రిసిజన్ వర్క్, సో డబ్బులు చాలా కావాలి. సో బేసికల్గా ఇప్పుడు అమెరికన్ కంపెనీసే చేస్తున్నాయి. థర్డ్ వాల్యూ చైన్లోకి వచ్చేసరికి అసెంబుల్. ఈ సెమీ కండక్టర్స్ అన్నిటిని పీసీబీ బోర్డు ఉంటుందా దానిపైన అసెంబుల్ చేయడం, బాక్స్ బిల్డ్ చేయడం. లైక్ కేన్స్ టెక్నాలజీ మీరు చూస్తే వాళ్ళు సేమ్ ఇదే చేస్తారు. ఓసాట్ అంటే అసెంబ్లింగ్, టెస్టింగ్, బాక్స్ బిల్డింగ్. ఇది కేఎన్స్ టెక్నాలజీ కూడా పనిచేస్తుంది. వీళ్ళు దాంట్లోకి ఎంటర్ అవుదామంటున్నారు. సో దానికోసమని క్యాపెక్స్ 3,500 crores వరకు క్యాపెక్స్ పెట్టి 2.5 to 3 years లోపల దీన్ని ఎస్టాబ్లిష్ చేసేసి కమర్షియలైజ్ చేసేసి అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేద్దామంటున్నారు. సో సెమీ కండక్టర్స్ నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి మినిమం 2 to 3 years పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ సెమీ కండక్టర్లు ఎంటర్ అయ్యారు కదా అని ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. బట్ ఎందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ వాల్యూ చైన్లో ఇన్వెస్ట్ చేశారు, ఎప్పటి నుంచి రెవెన్యూస్ రిఫ్లెక్ట్ అయితే ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సెమీ కండక్టర్స్ యొక్క రెవెన్యూ 2.5 to 3 crores 3 years టైం పడుతుంది. సో ఇది మెయిన్. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే గ్రోత్ ఇలానే సస్టైన్ అవుతుందా లేదా, వీళ్ళకి రెవెన్యూస్ గైడెన్స్ ఎలా ఉంది అన్నీ చూసుకుంటే మెయిన్ ఇండస్ట్రియల్ సెక్టార్లో నేను చెప్పినట్టు మోటార్స్, రైల్వేస్ అంటే కవచ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో లైక్ ఏ సెడ్ కవచ్ కోసం వీళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే పర్మిషన్స్ కోసం కానీ, టెక్నికల్ ఎబిలిటీస్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కానీ. సో అక్కడే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. బట్ అక్కడ కూడా ఇప్పుడే కదా కవచ్ అనేది వచ్చింది. సో ఇంకా అవి ఆర్డర్స్ రోల్ అవుట్ అవ్వాలి. సో అది టైం పడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే మోటార్స్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. వీళ్ళు కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్న వీళ్ళు మార్కెట్ లీడర్ కాబట్టి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. సో ఇది మెయిన్ కంపెనీ ఏం చెప్తుందంటే మాకు ఇండస్ట్రియల్ వర్టికల్స్లో మోటార్ అండ్ రైల్వే సిస్టమ్స్ నుంచి మాకు కొంచెం ఎఫెక్ట్ ఉంది. బట్ అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు. బట్ నియర్ టర్మ్లో మాకు ఇదంతా పోయి మళ్ళీ మార్కెట్ బూమ్ వచ్చేసి మాకు ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా గ్రోత్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. ప్లస్ పవర్ సెక్టార్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్నాం కదా, ట్రాన్స్ఫార్మర్స్లో కరెంటు 17 kilowatt వరకు కెపాసిటీ ఉంది. దాన్ని 40 kilowatt వరకు వీళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు, 40K kilowatt. సో ఇది మంచిది. కరెంట్ మనం చూస్తే దీంట్లో మార్కెట్ లీడర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా 44,000 odd kVకి కెపాసిటీ మూవ్ అవుతున్నారు. సో వీళ్ళు కూడా దాదాపు 40 kV కెపాసిటీతో మూవ్ అవుతున్నారు. బట్ వీళ్ళు మెయిన్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇది మెయిన్. వీళ్ళ సెక్టార్లో ఏ సెక్టార్లో ఎంత గ్రోత్ ఉంది, ఎక్కడ మనకు గ్రోత్ కనపడుతుంది అంటే ఫ్యూచర్లో ఏమేమి హర్డిల్స్ ఉన్నాయి. ప్రస్తుతాన్ని చూసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో అంత గ్రోత్ లేదు. అంటే 10% ఆడ్ గ్రోత్ ఉంది. ప్లస్ హెడ్ విన్స్ కూడా చూస్తున్నాము ఈ మోటార్స్లో, రైల్వే ఇండస్ట్రీలో. బట్ పవర్ సెక్టర్ మాత్రం చాలా ఫ్యూచరిస్టిక్ సెక్టార్. మెగా ట్రెండ్ నడుస్తుంది పవర్ సెక్టార్ మాత్రం. అక్కడ చాలా బాగా గ్రోత్ ఉంది. మేనేజ్మెంట్ కూడా 30% CAGRతో గ్రో అవుతాం దీంట్లో అని చెప్తున్నారు. ప్లస్ సెమీ కండక్టర్లు అదే చెప్పా కదా, దానికోసం మొత్తం 7,600 crores, దానికోసం 3,500 crores QAP కూడా రైస్ చేద్దాం అనుకుంటున్నారు. సో మేనేజ్మెంట్ అది దాని మీద కాల్ తీసుకోవాలి. అంటే డబ్బులు వీళ్ళకి కావాలి కదా. ఇప్పుడు 7,600 crores వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచో కావాలి కదా. సో వీళ్ళు ఈక్విటీని డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది మెయిన్. ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ 10%, అది అక్కడి నుంచి గ్రోత్ 10 కాస్త 12 అయితే మనకు చాలా మేలు. 10 కాస్త 12, 20 ఇలా గ్రోత్ అనేది పెరగాలి. గ్రోత్ పెరిగినప్పుడే ఇన్వెస్టర్స్కి మనీ అయితే. పవర్ సెక్టార్లో కూడా 30% గ్రోత్ ఉంది. ఈ సెక్టార్ గ్రోత్ని 30%, 30 నుంచి 35%. ఇదే సేమ్ ఇంజన్తో వీళ్ళు గ్రో అవుతారా లేదు, ఒకటి. ఈ రెండు మెయిన్ పాయింట్స్. గ్రోత్ మనం చూసుకోవాలి, ఎలా గ్రో అవుతుంది, ఎంత గ్రో అవుతుంది, మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతున్నా లేదా. మార్జిన్స్ అంటే ప్యాట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా. వీళ్ళు ప్యాట్ గైడెన్స్ కూడా బాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు కరెంట్ ఎంత ప్యాట్ మార్జిన్ ఉందో అంతకన్నా ఒక 1-2% ఎక్కువ ఇస్తాము. ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో మాకు హెడ్ విన్స్ ఉన్నాయి మోటార్స్ ఇక్కడ. సో ఇది మెయిన్. ఆర్డర్ బ్యాక్లాగ్ కూడా చాలా బాగుంది, ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది. సో మెయిన్ అదే చూసుకోవాలి. ఆర్డర్ బుక్ బాగుంది, పవర్ సెక్టార్లో ఉంది, విచ్ ఇస్ మెగా ట్రెండ్ నడుస్తుంది. ఆ సెక్టార్లో వీళ్ళు ఉన్నారు. ప్లస్ థర్డ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో మూవ్ అవుతున్నారు. సో ఈ మెయిన్ చూడాల్సింది ఏంటంటే
పవర్ సెక్టార్లో గ్రోత్ 30% సిఏజార్తో గ్రో అవుతుందా లేదా, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇప్పుడు కరెంట్ 10%, దాన్ని 15-20%కి మూవ్ అవుతుందా లేదా, దాని తర్వాత సెమీ కండక్టర్లు ఎంత త్వరగా వీళ్ళు కమర్షియలైజ్ చేస్తే అంత మేలు. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్లో వీళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ Q1 FY26 కల్లా కమిషన్ చేస్తామంటున్నారు. ఈ ఫుల్ యూటిలైజేషన్ ఎప్పుడైంది, ట్రాన్స్ఫార్మర్ సెక్టార్ నుంచి మనీ ఎంత వస్తుంది, ఇదంతా చూసుకోవాలి. దాదాపు మనం చూడాల్సింది ఏంటంటే ఈ 30% గ్రో అయ్యే పవర్ సెక్టార్ 35% గ్రో అవుతుందా లేదా, 36% అంటే మోర్ దాన్ 30% గ్రో అవుతుందా లేదా, ఇది మెయిన్. దాని తర్వాత వీళ్ళు మల్టిపుల్ సెక్టార్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే చాలా పెద్ద కంపెనీ, మల్టిపుల్ సెక్టార్స్లో లైక్ ఎస్ డీసాలినేషన్, బయోగ్యాస్, ఇట్లా కొత్త వెంచర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. ఇదే మెయిన్ చూడాలి. అంటే మేనేజ్మెంట్ పెద్దది కాబట్టి ఓకే, బట్ చాలా వర్టికల్స్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ఇవన్నీ వర్టికల్స్లో మేనేజ్మెంట్ వాళ్ళ టైం ఎలా స్పెండ్ చేస్తారు, గో టు మార్కెట్ ఎలా ఉంది, సో వీళ్ళు ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేయగలరా, రెవెన్యూ జనరేట్ అయితే సస్టైన్ అవుతుందా లేదా, చాలా చూసుకోవాలి. ఏదైనా కంపెనీ 1-2 వర్టికల్స్ అయితే ఓకే, వీళ్ళు మల్టిపుల్ వర్టికల్స్లో ఎంటర్ అవుతున్నారు, ఇది ఒక రెడ్ ఫ్లాగ్ నేను చూసుకోవడం. బట్ మేనేజ్మెంట్ కేపబుల్ అయితే అన్ని వర్టికల్స్ని బాగా మేనేజ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, లేకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక సెక్టార్లో మనకు హెడ్ విన్స్ వస్తేనే రెవెన్యూ చాలా డీ గ్రోత్ ఉంటుంది. అలా మల్టిపుల్ సెక్టార్స్లో హెడ్ విన్స్ వస్తే మొత్తం కంపెనీ మొత్తం పోద్ది, రెవెన్యూస్ మొత్తం వెళ్ళిపోతాయి. సో ఇది మెయిన్, వాళ్ళు మల్టిపుల్ వెక్టార్స్లో ఉన్నారు. ఆ మల్టిపుల్ వెక్టార్స్ నుంచి రెవెన్యూ బాగా ఉందా లేదా, గైడెన్స్ బాగా ఉందా లేదా, వాళ్ళు ఆ గైడెన్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారా లేదా, ఇది మెయిన్ ఉంచుకోవాలి. సో ఫ్యూచరిక్ సెక్టార్ లాగే అనుకోవచ్చు, పవర్ సెక్టార్ నుంచి 50% వస్తుంది, ప్లస్ కవచ్కి వెళ్తున్నారు, ప్లస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు. సో ఇలా మల్టిపుల్ వర్టికల్స్లో ఉన్నాయి, మల్టిపుల్ గుడ్ వర్టికల్స్, ఇది మెయిన్. సో బేసికల్గా కంపెనీని మానిటర్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్లో రెవెన్యూ ఇంక్రీజ్ అయిందా లేదా, ట్రాన్స్ఫార్మర్స్ కమిషన్ అయినా లేదా, అక్కడి నుంచి రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి, కవచ్లో ఏమైనా కొత్త ఆర్డర్ బుక్ వచ్చిందా లేదా, ఇవన్నీ ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి చూసుకోండి. బట్ వెరీ బిగ్ కంపెనీ, వెరీ గుడ్ కంపెనీ, మేనేజ్మెంట్ కూడా చాలా బుల్లిష్గా ఉంది దీని మీద. సో ఇది గుడ్.